సరే అందరికీ అయితే నమస్కారం. మన విజయవాడలో అయితే మాత్రం భారీగా వేలంపాట జరగబోతుంది. ఓపెన్ ఆక్షన్ అన్నమాట. మీకు ఓపెన్ ఆక్షన్లో మీకు చాలా వరకు ఇలాంటి వెహికల్స్ చూసుకోవచ్చు. లేడీస్ సంబంధించిన స్కూటీస్ కానీ, అలాగే జనకు సంబంధించిన ఇలాంటి 220 పల్సర్స్ కానీ, అండ్ అలాగే ఇలాగ చూసుకోవచ్చు జావా అండ్ అలాగే 200 NSలు చూసుకున్నారు కదా. ఇలాంటి ఓపెన్ ఆక్షన్లో ఉంటాయండి. అండ్ R15 కూడా ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు. అలాగే మెటల్ గ్రీన్ కలర్ అనమాట, అది వచ్చేసరికి చూసుకోవచ్చు. ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డే. ఇలాంటివి ఉంటాయండి. ఆక్షన్ అంటేనే యాస్టీస్ కండిషన్ లో వెహికల్స్ అన్ని ఇచ్చేస్తారు అనమాట. మనం బయట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మెకానిక్స్ చూసుకోండి. ఆల్మోస్ట్ చాలా వరకు మెకానిక్స్ అందరూ ఏం చేస్తారంటే మెకానిక్స్ కానీ డీలర్స్ కానీ ఇలాంటి ఆక్షన్లోనూ బల్క్గా అనమాట 10 వెహికల్స్ 15 వెహికల్స్ వాళ్ళు కొనుక్కొని రిపేర్ చేసుకుని సేల్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని వెహికల్స్ తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. అలాంటి వెహికల్స్ ఏం చేస్తారంటే స్క్రాప్ కానీ లేకపోతే స్పేర్ పార్ట్స్ కానీ వాటి కానీ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. వేలం అంటేనే తక్కువ ప్రైస్. మనకి ఇప్పుడు ఎవరైతే వేరే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కొంతమంది ఓపెన్ ఆక్షన్ అనేసి, కానీ అక్కడ చాలా ఎక్కువ అమౌంట్ కట్టాలి. మనమైతే మాత్రం 5,000 రూపాయలు అయితే ఈ ఓపెన్ ఆక్షన్ పెట్టామండి. 5,000 రూపాయలు మీరు పాడుకుంటే 5,000 మైనస్ అవుతుంది మీరు పాడుకున్న వెహికల్కి. ఒకవేళ మీరు ఈ వేలంలో పాడుకోలేదు అనుకోండి ఏ వెహికల్ కూడా 5,000కి 5,000 మనం ఇచ్చేస్తాం. ₹1 కూడా మేము కట్ ఆఫ్ చేయం. మరి ఈ ఓపెన్ ఆక్షన్కి ఎవరెవరు రావచ్చు? మామూలు కస్టమర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇందులో పేపర్స్ ఉండే వెహికల్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. మనమైతే ఈసారి సీజింగ్ వెహికల్స్ పెట్టాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ KTM ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2,70,000 50,000 ఉండొచ్చు ఈ వెహికల్ కాస్ట్ ప్రజెంట్ నేను చెప్తున్నాను. కొంతమంది ఎక్కువ డౌన్ పేమెంట్ 1,50,000 2 లక్షలు కట్టి తక్కువ ఫైనాన్స్ చేయించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్స్ చేయించుకొని ఫైనాన్స్ EMI కట్టరు. అప్పుడు ఏం చేస్తారు, వెహికల్ సీజింగ్ చేస్తారు. వెహికల్ సీజ్ చేసినప్పుడు వాడు ఒకవేళ ఇడిపించుకోలేదు, నేను ఇడిపించుకోను అనేసి వదిలేసారు అనుకోండి, ఇలాంటి వేలంలో పెడతారు. అప్పుడు మీకు తక్కువ ప్రైస్కి వస్తాయి. ఇలాంటి R15 కానీ, ఇలాంటి డ్యూకులు కానీ, లేకపోతే ఇలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ. చాలామంది అంటారు అన్న మాకు స్కూటీ ఇప్పించండి అన్న అని. వేలం పాటికి రండి అన్న. నేను కూడా చెప్తున్నాను, వేలం అనేది ఎవరు వేరు. ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వేస్తున్నారు, 2 మనం వేస్తున్నాం. వేలం పాట అయితే మాత్రం మన వేలంలో ఏంటంటే తక్కువ ఫీజు అనమాట. ఎటువంటి కట్ ఆఫ్ కూడా లేదు. మీరు ఏం డబ్బులు కట్టినా మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. పాడుకుంటే వెహికల్లో మైనస్ చేస్తాం, పాడుకోకపోతే డబ్బులు వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తాం వేలంలో. నేను అందుకే చెప్తున్నాను, తక్కువ ప్రైస్కి చాలా చాలా తక్కువ ప్రైస్కి మంచి వెహికల్స్ అయితే మీకు దొరికితే ఈ ఆప్షన్కి అయితే ప్రతి ఒక్కరు వెళ్ళండి. విజయవాడలో ఎక్కడంటే జరిగేది ఇది విజయవాడ కొత్త ఆటో నగరు 7వ లైన్ 3rd క్రాస్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర. వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి లాంగ్ వీడియో ఈసారి ఆప్షన్కి మాత్రం ఖచ్చితంగా పెడతాను. నేను కూడా విజయవాడ వస్తాను. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే విజయవాడలో 9, 10, 11 మీకు భారీ మేళ అయితే పెడతాం అన్నమాట. ఎందుకంటే చాలామంది విజయవాడ సరౌండింగ్ రాజమండ్రి నుంచి వచ్చి కొనే వాళ్ళు కూడా విజయవాడ వెళ్తారు. మీకు అమలాపురం కానీ భీమవరం కానీ ఆ చుట్టుపక్కల ఉండే మొత్తం అందరూ కూడా కార్స్ కావాలన్నా వెహికల్స్ కావాలన్నా ఎక్కువ విజయవాడ వెళ్తారనేసి నేను నాకు కూడా తెలీదు. మొన్న భీమవరం వచ్చిన తర్వాత నాకు తెలిసింది, అన్న మేము ఏం కావాలన్నా విజయవాడ వెళ్తాం, విజయవాడలో అన్నీ మాకు దొరుకుతాయని. విజయవాడలో కూడా మీ అందరి కోసం అనేసి తక్కువ ప్రైస్కి అందరం కోసం అనేసి వేలం లాస్ట్ టైం వేలం పాట పెట్టేటప్పుడు దాదాపు 250 వెహికల్స్ ఎన్నో సేల్ అయిపోయాయి. వేలంలో అంతమంది పాడుకున్నారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి ఇలాంటి హీరో హోండా స్ప్లెండర్లు అలాంటివి కావాలి. ఎందుకంటే 60 నుంచి 70 మైలేజ్ వస్తుంది కాబట్టి కావాలి ఓ ఫ్యామిలీ పర్సన్స్కి. కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి స్కూటీస్ కావాలి అలాంటివి అడుగుతారు. కొంతమంది కుర్రలు ఉంటారు, డ్యూకులు KTMలు రాయల్ ఎన్ఫీల్డ్ MTలు అలాంటివి కావాలంటారు. వేలానికి వెళ్ళండి. వేలంలో సెట్ అవ్వకపోతే మరుసటి రోజు నుంచే మనం మెగా సేల్ పెడతాను. మెగా సేల్లో చూడండి ఫుల్ క్వాలిటీ వెహికల్స్. మీకు అదృష్టం ఏంటంటే అక్కడ మొత్తం అన్ని A to Z ఎటువంటి రిపేర్ లేనిది ఫుల్ క్వాలిటీగా ఉండేది. లో రైడింగ్ వెహికల్స్, అన్ని వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. నేను కూడా అక్కడ ఉంటాను, నేనే ఇప్పిస్తాను తక్కువ ప్రైస్కి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ రండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో నన్ను అయితే చాలా బాగా ఆదరించారు. ఎందుకంటే ఈరోజు నాకు కొంత ఇన్కమ్ వస్తుందంటే అది అందరూ మీరు వీడియోస్ చూడడం వల్ల, మీరు వీడియోస్ లైక్లు కొట్టి షేర్ చేయడం వల్లే. లేకపోతే నేనైతే లేనట్టే. అందుకే మీ అందరి కోసం అని, అందుకే ఎవరిని కమిషన్ అడగను. ₹1 నాకు వద్దంటాను. నేను ఎవరిదే తీసుకొని ఎవరిని అడగను. కారు బాగుంటే ఇప్పించుతాను, కారు బాగోకపోతే మాత్రం అన్న నేను ఇప్పించలేనని చెప్తాను. మనకు అవకాశం ఉండేటప్పుడు మనం ఇప్పించగలం, కానీ అవకాశం లేనప్పుడు అన్న నాకు చాలామంది నాకు కాల్ చేసి ఏం అడుగుతారు, అన్న వెహికల్ ఇప్పించండి అని అడుగుతారు.
తక్కువ ప్రైజ్లో నేను కారు ఇప్పించిన, కారు బాగుంటే నేను ఇప్పిస్తాను బ్రో. కారు బాగోపోతే మాత్రం ఇది ఇప్పించడం. ఈవెన్ వెహికల్స్ అంటే 2 వీలర్స్కి పెద్ద ఖర్చు అవుతుంది, కానీ కారు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఖర్చు అవుతుంది. అది మాత్రం అందరూ తెలుసుకోండి. ప్రతి ఒక్కరు విజయవాడలో జరిగే చూడండి ఆక్షన్కి అయితే రండి. వేలంపాటికి 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖున జరుగుతుంది. ప్రతి ఒక్కరు రండి, నేను కూడా వస్తాను. చూద్దాం, మీలాగే మేము కూడా వెహికల్స్ పాడుకుందాం అనేసి అక్కడికి వస్తున్నాను నేను కూడా. రండి, అక్కడికి కలుద్దాం.